హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మైదానం చివరి భాగం వినేద్దామండి. చదువు వినిపించేది పద్మిని. రచించిన వారు చలం గారు. చెట్ల ఆకులు మెల్లగా ఊగుతున్నాయి. పడమట చంద్రుడు ఉదయించి అప్పుడప్పుడే అస్తమిస్తున్నాడు. రెక్కలు కొట్టుకుంటూ చిన్న పిట్టలు ఎగిరి మాయమవుతున్నాయి. వాటికి అర్థమవుతుందా నా బాధ, నా నిరాశ ఆ రాత్రి అనిపించింది. ఈ మీరా నుంచి, అమీర్ నుంచి, ఈ మైదానం నుంచి తప్పించుకుని బయటపడగలిగితే ఎక్కడా దిక్కేది? ఒకటే శరణ్యం. ఆ నల్లని రాత్రి నా ప్రాణాలని తల్లి నా ఏరు కడుపులో దాచుకోనా? దీదీ దీదీ కలవరిస్తున్నాడు నా చిన్ని బాబు. నా బాబు మీరా, నిన్నేం చేస్తానో కదా. నీకే గతి రాసుందో. నేను బతికి ఉంటే నీకే ఆపద రాక మానదు. నేను ఖాళీని నీ ప్రాణం తీసుకుంటాను. నన్ను వదిలిపోరాదు. కృతజ్ఞురాలిగా కనబడే ధైర్యం లేక నిన్ను నా వెంట ఈడ్చుకుంటున్నానా? నిన్ను తోసేయలేక నాతో అగాధానికి నిన్ను లాక్కుపోతున్నాను. మీరా, నేను అమీర్ దాన్ని. నువ్వు నాకు అక్కర్లేదని పంపితే అప్పుడే నిజంగా నీ ప్రాణం రక్షించుకుంటా. నిజంగా నీ దీదీనవుతాను. ఆ మాట అనగలనా? నా గుండె రక్తం కారి నిన్ను పిలిచి నా మాట అబద్ధమని చెప్పదా? దీదీ. మీరా లేచాడు. దీదీ దీదీ ఉన్నావా? నువ్వు చచ్చిపోయినట్లు కల వచ్చింది. నా మోకాళ్ళు కావలించుకున్నాడు. దీదీ, నిజంగా మా ఇద్దరి మధ్య ఈ బాధ పడలేక నువ్వు చచ్చిపోవు కదా. నా బాధ అంతా ఇద్దరిని సంతోషపెట్టడానికి నేను చేస్తున్న బ్రహ్మ ప్రయత్నమంతా జ్ఞాపకం వచ్చి ఏడ్చాను. గబగబా ఏడ్చేశాను. నా బాబు, నా మీరా ఎన్నో విధాలా నన్ను ఓదార్చాడు. నేనింకా ఎన్నడూ కనబడను. వెళ్ళిపోతా. నువ్వు సుఖంగా ఉండు. అయ్యో, నిన్ను వదలగలిగితే ఇంత క్షోభెందుకు? నిజంగానేనా? నిజంగానేనా? నా కోసం, నా మీద జాలిపడి కాదు పొమ్మనకపోవడం? నీకోసమేనా? ఇంకా ఏం కాని, నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు నిన్ను వదలను. నా మెడ కావలించుకున్నాడు. నక్షత్రం ఒకటి కిందకి జాగింది. వెంటనే వస్తానని మీరా ఊళ్ళోకి వెళ్ళాడు. అమీర్ వచ్చి మాట్లాడకుండా కూర్చున్నాడు. పొద్దుట అన్నమే తిన్నాం. నేను అమీర్ దగ్గర కూర్చుని కబుర్లు చెబుతున్నాను. నా హృదయానికి కొంచెం విశ్రాంతి కలిగింది. మీరా రాలేదు. వస్తాడేమోనని భయంగా ఉంది. నక్క కానీ కుందేలు కానీ చీకట్లో చప్పుడు చేసినప్పుడల్లా ఉలికిపడి చూస్తున్నాను. అమీర్ కనిపెట్టాడు గావుననుకుంటా. రా తిరుగుదాం. మీరా వచ్చి వెతుక్కుంటాడేమోనని దిగులుగానే ఉంది, కానీ హృదయం మాత్రం ఇంకా విశ్రాంతి కావాలని కోరుతుంది. బయలుదేరాము. చీకటి, కటికి చీకటి. అమీర్ భుజం మీద నుంచి, మెడ మీద నుంచి చేయి వేసి నా శరీరం అంతా తన మీద ఆనించి మోకాళ్ళ వరకు రాసుకునే చెట్లలో, గడ్డిలో, రాళ్లల్లో, ఇసుకలో నడుస్తున్నాము. అంతులేని ఆకాశంలో, గుర్తులేని లోకంలో, ఏమీ కనబడని అంధకార గర్భంలో ఇద్దరము దగ్గరగా హృదయములు కొట్టుకుంటూ తిరుగుతున్నాము. ఎంతసేపో అమీ నానుకొని అతని చేతి కింద సమస్తము, నా బాధలు, నా సందేహాలు, భయాలు అన్నీ మరిచి ఆ రాత్రిలో కలిసిపోయినాను. ఎలాగో అతని ముందు నా హృదయాన్ని విప్పి అర్థం చేయించుకుని నాతో సానుభూతిని చూపెట్టి చేస్తే వెర్రి కలలు. అంత దగ్గరగా నడుస్తున్నాము. ఒకరికి ఇంకొకరు ప్రాణతుల్యం. కానీ ఒకరి సంగతి ఇంకొకరం అర్థం చేసుకోము. అతని సంగతి తెలిసి కూడా నేను అసక్తురాల్ని. నా సంగతి తెలుసుకోలేక అతను అసక్తుడు. ఎందుకు ఇట్లా పుట్టామో? అప్రయత్నంగా మామూలు తోవనే మాకు తెలియకుండానే మా కాళ్ళు మమ్మల్ని కొండ మీదకి తీసుకుని వెళ్ళాయి. అటు వెళ్ళి మా పాత బురుజు చివర కూర్చుని ఎంత చీకట్లోనైనా అమీర్కి తోవ తెలుసు. కళ్ళు కట్టుకొని ఆ పిట్టగోడ మీద నడిచి వెనక్కి రాగలడు. గోడ దగ్గరగా వచ్చామో లేదో, ఏదో గోడ మీద నుంచి కిందకి జరజరా చప్పుడైంది. ఏదో పశువో లేక తోడేలో. పాపం చస్తుంది కాదు అంటూ ఉండగానే నా కంఠస్వరంతో కలిసే కెవ్వుమని కేక వినపడ్డది. దీదీ అని. మీరా, మీరా, పడ్డావా ఆగాధంలో? ఒళ్ళు తెలియక పరిగెత్తాను నేను. మీరా, మీరా. ఇంకేం మీరా? ఎక్కడున్నాడు? ఎందుకు అరిచాను? లాభమేమిటి? కొండలన్నీ మీరా, నా మీరా అని వెక్కిరిస్తున్నాయి. కానీ అద్భుతంగా అగాధంలో నుంచి హీనస్వరం దీదీ అంది. నా చెవులు నన్ను మోసగించాయా? లేక ఏదన్నా భూతం నన్ను వెక్కిరిస్తుందా? లేక అతని ఆత్మ అరిచిందా? ఆ అగాధంలోకి తొంగి చూస్తున్నాను కావును. అమీర్ చెయ్యి నా కంఠాన్ని వెనక్కి లాగింది. పడతావు, ఒంగకు. అమీర్ పాపం వెనకనే ఉన్నాడు. అమీర్, అమీర్, నా మీరా, నా మీరా. మళ్ళీ పిలు. అది కోపమేనా? దడిపిస్తున్నాడా? పిలు.
ఏం చేస్తానో అన్నాడా? నాకు ఒళ్ళు తెలియదు. అమీర్ బతికే ఉన్నాడు. ఎట్లా? అయ్యో మీరా, నేనింకా బతకను. ఎట్లా బ్రతకను మీరా లేంది? నాలిక కొరుక్కున్నాను. ఆ మాట అన్నందుకు అమీర్ ఏం చేస్తాడు? సరే, నీ మీరా దగ్గరికే పొమ్మని మెడపట్టుకుని తోస్తాడా? మళ్ళీ పిలు. మీరా, దీదీ. ఉన్నాడు, బతికే ఉన్నాడు. అమీర్ ఏం చేస్తున్నావు? ఉండు, ఎక్కడున్నాడో అడుగు. మీరా, ఎక్కడున్నావు? దీదీ, సెలవు. మధ్యలో చెట్టును పట్టుకుని వేలాడుతున్నాను. నా చేతులు ఇంకా ఆగవు, పడిపోతున్నాను. దీదీ, నువ్వు గొప్పదానివి. నిన్ను చూస్తే నీకోసం నా ప్రాణమన్నా ఇచ్చేసేవాణ్ణి. నువ్వు ఇంటి దగ్గర లేవు, అందుకని వెతుక్కుంటూ వినలేకపోయినాను. మీరాని మరిచి అమీర్తో వచ్చినందుకే. నా కోసమే మీరా ఇట్లా అయిపోయాడు. నా కోసమే నా మీరాని చంపుకున్నాను. అయ్యో, నేను దూకి చస్తే మీరా, నా మీరా, నేను వస్తాను, నేను చస్తాను. ఆ అగాధాల్లో నుంచి, ఆ చీకటిలో నుంచి, చెట్ల గుబుర్లో నుంచి, ముళ్ళల్లో నుంచి వచ్చింది, వస్తుంది ఉదారుడైన నా మీరావాణి. దీదీ, అమీర్ మీదనే నీ ప్రేమ. అమీరే నీకు కావాలి, నేను అక్కర్లేదు. నాకు తెలుసు, నేను చావడమే మంచిది. ఆగు, 2 నిమిషాలు అట్లాగే ఆగు. ఎవరది? అమీర్ కంఠం. నా చేతులు పీక్కిపోతున్నాయి. దీదీ, సెలవు. వదలకు, వస్తున్నాను. చీకటిలో నా కళ్ళ కింద నుంచి అమీర్ మాట్లాడుతున్నాడు. కిందకి దిగుతూ అగాధంలోకి దూగాడు. అమీర్, నా ధీరుడు, నా మీరా కోసం ఎట్లా గడిపానో అనే విషయాలు. అమీర్ కోసం భయం, నా మీరా కోసం ఆతృత. ఆ అగాధం కింద ఏం జరుగుతుందో తెలియదు. పిలిస్తే, మాట్లాడితే వాళ్ళకేం అపాయం కలుగుతుందో. అమీర్ మీద నాకు నమ్మకం లేదు. ఎట్లా లేకపోయిందో అనుకుంటాను. నా అమీర్ నీచమైన పని చేస్తాడా? ఏమో, నీచురాల్ని నేనే సందేహించాను. మీరాని రక్షించడానికే వెళ్ళాడా? తన చేతులతో చంపితేనే గాని కసి తీరకనా? ఇద్దరూ జారిపడి ఒకరు పైకి రాకపోతే ఆ చీకట్లో నుంచి మెల్లిగా తీసుకొచ్చాడు. ఆ అగాధంలో నుంచి మెడ వేలాడిపోయే మీరాని. అమీర్, ముందు వాడి సంగతి చూడు. మీరాని కావలించుకుని ముందుకి వంగాను. కానీ అమీర్ చేసిన త్యాగంతో మూర్ఛపడి ఉన్న నా హృదయం అమీర్ని చూసి జంకింది. దీదీ, నా మీరా. వెన్నెల ఇవాళ 1 గంటకే పోతుంది. మనం తొందరగా వెళ్ళాలి, భోజనం చేద్దామన్నాడు అమీర్. అయ్యో, నేను పిలిచిన 10 మంది బ్రాహ్మణులు ఇంకా రాకుండానే మడి కట్టుకుంటారా అని పూర్వపు ఉల్లాసం తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఆ మాంసపు కూర చల్లారిపోదు, మిగిలిందే పెట్టు వాళ్ళకి. పోనీలేండి, మూత పెట్టిపోదాం, వచ్చి వడ్డించుకుని తింటారు అని నవ్వుకుని లేవబోతున్నాను. మీరా వచ్చాడు. ఆ ఉదయం వెళ్ళిన మీరా మళ్ళీ ఇదే రావడం. భోజనం చేశాం, కానీ అమీర్ ఉత్సాహం నశించింది. అంత కోపం ఉన్నవాడు రాత్రి మీరానెందుకు రక్షించాడో నాకు తెలియలేదు. అడగడానికి, అసలు మీరా సంగతెత్తడానికే భయం. అమీర్ గుడిసెకి దూరంగా పచారులు చేస్తున్నాడు. నేను మీరా గుడిసె ముందు కూర్చున్నాము. షికారు ప్రస్తావనే లేదు. మీరా, ఇన్నేళ్ళేమైనావు? మీరా నా దగ్గరగా జరిగి గొంతు తగ్గించి, దీదీ, నిన్నొదిలి నిన్ను చూడక నేను బ్రతకలేను నిశ్చయమన్నాడు. ఆ గొంతులోంచి నాకు వినపడ్డది ఆ సంగతి. ఇన్ని రోజులు నా బాబు ఎంత బాధపడి ఉంటాడో. నా కోసం, నా క్షేమం కోసం, నా సౌఖ్యం కోసం, నా వైపు రాకుండా ఉండాలని నిశ్చయం నిలబెట్టుకోవడానికే ఎంత ప్రయత్నించుంటాడో. దగ్గరికి జరిగి అతని తలని నా రొమ్ముకి అదుముకుని కూర్చున్నాను. అమీర్ చూస్తాడని భయపడే సమయం కాదు. నా పౌట మీరాకి విసనవీస్తుంది. నా హృదయం అతనికి జోలపాట పాడుతుంది. నా పెదవులు అతని కన్నులకి శీతలాంజనం రాస్తున్నాయి. ఆనందంతో నేను కళ్ళు మూశాను. నిద్రొస్తుందిరా, పడుకుందాం అన్నాడు అమీర్. ఉలికిపడి కళ్ళు తెరిచాను. ఆ కంఠం వినేటప్పటికీ అంతసేపు అమీర్ హృదయంలో ఎంత యుద్ధం జరిగి ఉండాలో గుర్తించాను. నా సాహసం మీరాని అంత దగ్గరగా అతని ఎదుటే ముద్దు చేయడం, దాని అర్థాన్ని గ్రహించడానికి పొంగే ఈర్ష్యని అణుచుకోవడానికి అతను చేసిన ప్రబల ధైర్యం కానీ నిబ్బరం కానీ నా దగ్గర లేవు. నెమ్మదిగా మీరా తనని నా రొమ్ము మీద నుంచి దించి కటికి నేలన పెట్టిన కఠినాత్మురాలిని. అమీర్ దగ్గరికి వెళ్ళాను. రా, పడుకో అని తన పక్కనే పడుకోబెట్టుకుని మీద చెయ్యేసి ఒక్క మాట మాట్లాడకుండా నిద్రపోతున్నాడు. ఏమేమో ఆలోచనలతో దూరాన కట్టేసిన తన లేగను డొక్కలు ఎగరేసుకుంటూ చూసి ఆవువలి మీరా నా పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు. మాట్లాడబోయినాను, కానీ అమీర్ లేస్తాడని భయం. కదలలేదు. నేను లేచినట్టే తెలియనీలేదు. నా పాదాలని ఒళ్ళో పెట్టుకుని తన పొడుగైన మెత్తని వేళ్లతో తాకుతూ, తన జుట్టుతో తుడుస్తూ, కన్నీళ్లతో నిట్టూర్పులతో వాటిని తడిపి ఏడుస్తూ గడిపాడు. ఎట్లా ఆపను, ఎట్లా ఊరుకోను?
అమీర్ చేతి కింద కొట్టుకునే హృదయానికి మీరాని లాక్కుని అడ్డుకుంటే తెల్లారేటప్పటికీ మీరా లేడు, అమీరు లేడు. కానీ ఎవరేమైనారని, ఏం జరిగిందోనని హడలు పడడం మానేసింది హృదయం. క్షోభపడి రాయైపోయింది కావును. అట్లా కొండలకేసి, వాటిని ఆక్రమించుకున్న ఎండకేసి, ఎండని తరిమి వాటిని కప్పుకున్న మబ్బులకేసి చూస్తూ కూర్చున్నాను. నా మీద 2 రవికలు పడేసి, ఇవాళ నుంచి వేసుకునుండు అన్నాడు. దవడ పగలెట్టు కొట్టినట్టయింది నా మనసు. మధ్యాహ్నమైన అమీర్ నాతో ఒక్క మాట మాట్లాడలేదు. అతను నన్ను మీరా విషయమై ప్రశ్నలు వేసి పరీక్షించి నా మాటలు నమ్మక తిట్టినా, కొట్టినా, కాల్చినా కొంత భయం వదిలిపోను. కానీ ఒక్క మాట లేకుండా మబ్బులేని ఆకాశంలా తీక్షణంగా మౌనం పోనడం నాకు అమితమైన ఘోరంగా ఉంది. రాత్రి అట్లానే ఒక్క మాట లేకుండా పడుకున్నాము. ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరైనట్టు కళ్ళు తెరిచాను. అమీర్ చేతులు నన్ను బిగించాయి. అతని కళ్ళు భీషణంగా నా కళ్ళల్లోకి మెరుస్తున్నాయి. అతని వేళ్ళు నా భుజాన్ని పిండేస్తున్నాయి. అతని ఒళ్ళు బిగుసుకుని నా వంటిని బిగిస్తుంది. అతని శ్వాస నన్ను కాలుస్తుంది. నా బతుకు అంతమైందేమో. నేను చిన్నప్పుడు చదివిన కథలోని డేసీ డిమోనా గతి నాకు పడుతుందేమోనని వణికాను. అమీర్, అమీర్, ఎందుకు అతని కఠినమైన పెదవులు నా పెదాల్ని నలిపాయి. అతని ముందరి పన్ను నా కింద పెదవిలోకి దిగింది. ఆ రాత్రికి మాత్రమే నేను దొరికినట్టు ఆ ఊళ్ళోని బ్రాహ్మణ కన్య ఆ ఎడారిలో ఆ రాత్రికి మాత్రమే తనకి కనబడకుండా నేను మాయమైపోతానేమో అన్నట్టు ఆ ఎడారి మధ్య వేడి గాలిలో, ఇసుకలో, ఆకాశపు నక్షత్రాల కాంతిలో, తోడేళ్ల అరుపుల మధ్య నన్ను అనుభవించాడు అమీర్. అతని ప్రాణం ఉన్నదో లేదో తెలియక అతని రొమ్ము మీద తల పెట్టుకుని నా జుట్టు అతని చుట్టూ స్థలాన్ని కప్పుతో చిరిగిన రవిక పీలికలు నాకు, ఇతనికి రొమ్ముకి అడ్డంగా నా చేతులు అతని మెడని కావలించుకుని నిద్రపోయాను. చివరి నిద్ర అమీర్తో. మెల్లిగా 2 వేళ్ళు నా చెంప మీద తగిలాయి. కళ్ళు తెరిచి నక్షత్రకాంతిలో మీరాని గుర్తుపట్టాను. నేలకి జీరాడే నా జుట్టుని పాపం మెల్లిగా పైకెత్తి కళ్ళకద్దుకుని మృదువుగా లాగాడు. ఎట్లా లేచి వెళ్ళను? నా చేతులు అమీర్ మెడ కింద, నా జుట్టు అతని వీపు కింద, నా తల అతని రొమ్ము మీద, అతని కాలు నా కాలు మీద మెలిక. కదలక పడుకున్నాను. దగ్గరికి వచ్చి నా గడ్డం పట్టుకుని ఊహించాడు. ఏమిటా సాహసం? సింహం నోట్లో నుంచి లేడిపిల్లని తప్పించాలని ఆశ్చర్యపోయాను. మీరాయేనా? నాకు చాలా భయమేసింది. ఎట్లాగో తెలిసింది అదే ఆఖరు రాత్రి మైదానానికి, ఈ లోకానికి, నా జీవితానికి, ఆనందానికి ఆఖరు రాత్రి. ఈ పోట్లాటలు, ఈ తీవ్ర సమస్యలు, ఈ హృదయ ఆరాటాలు, ఈ ఘోర ఆకర్షణలు అంతమయ్యే రాత్రి వచ్చింది. నా పిల్ల మీరాకి అంత సాహసమా? ఏం చేయను? రా అంటున్నాడు. మెల్లిగా వదిలించుకున్నాను. కడసారి నా జుట్టుని అమీర్ చుట్టూ అల్లుకుని రానంటున్న నా జుట్టుని, అమీర్ రొమ్ము మీద పడుకున్న నా చెంపల్ని, అతని మెడను అల్లుకున్న నా చేతుల్ని, కఠినాత్మురాల్ని విడదీసుకున్నాను. అతను లేవలేదు. మెల్లిగా మీరా వెంట నడిచాను. నా వంక చూస్తున్నాయి. చీకటిని చీల్చుకుని అతని చూపులు నన్ను పరీక్షిస్తున్నాయి, వెతుకుతున్నాయి, అర్థం చేసుకుంటున్నాయి. అతని విశ్వాసం, అతని నిశ్శబ్దం, అతని అడుగుల తొందర, అతని చేతుల ఊపులన్నీ మాట్లాడుతున్నాయి. తల తిరుగుతుంది. అలసట వదలక నా కళ్ళు మూతలు పడుతున్నాయి. నా హృదయం ఇంకా బాధపడలేనని మూలుగుతుంది. అడుగులు తూలుతున్నాయి. మీరా ఏమిటో మాట్లాడుతున్నాడు కానీ నేను వినలేదో, వింటే మర్చిపోయినానో. ఏవేవో మాటలన్నాడు దారి పొడుగుతా. నేనింకా ఊరుకోను. నిన్ను చూడకుండా ఉండగలనా? నాకు కనబడకుండా తీసుకుపోతాడా నిన్ను? నాకు తెలుసు నిన్ను చంపుతాడు. నాకు కాకుండా నువ్వు నా దానివి, నేనెవ్వరికీ ఇయ్యను. చూస్తూ నేను ఊరుకోను. నిశ్చయం. రా, నా జీవితం అంతా నీ సేవలోనే గడుపుతాను. ఎక్కడికేమిటి? ఎక్కడికన్నాను? మక్కాకి, బనారస్కి, లోహార్ వెళ్దాం. ఎక్కడికైతేనేం, నువ్వు నేను కలిసుంటే చాలదా? ఊరికి తిరుగుదాం, బెచ్చమెత్తుకుందాం. వాడి దగ్గర నుంచి, ఆ రాక్షసు దగ్గర నుంచి, ఆ సైతాన్ దగ్గర నుంచి తప్పించుకుంటే చాలు. వాడు నన్నిక తాకడానికి వీల్లేకుండా పోదాం. నా దీది అట్లా ఏడిపించి, అట్లా నలిపేసి చీల్చేస్తే నేను ఓర్చుకోలేను. నేను ఊరుకోను. నాదానివి, నన్ను ఏడిపించకు, నన్ను చంపకు, నాదానివే అంటూ తనకు అదుముకుంటున్నాడు. ఉండు మీరా, ఎక్కడికి ఇంకా? దీది ఏది? నువ్వు నాదానివి రా. నన్ను కావలించుకుని ఆక్రమించుకున్నాడు. మా కాళ్ళు చీకట్లో మెలికలు పడుతున్నాయి. వదులు మీరా, ఇంక రాను. ఉండు, నాకు నిద్రొస్తుంది. ముందుకు లాగాడు. నేను తూలాను. కాళ్ళు తొక్కుకొని నేను కింద పడ్డాను. సగం ఇసుకలో, సగం నీళ్లలో.
ఎక్కడో చీకటి, నిద్ర అలసట. ఇంకా నడవక్కర్లేదు, అంతే చాలు. నా పక్కనే సగం నా మీద, సగం నా పక్కన మీరా పడ్డాడు. అతని మీద ఒక చెయ్యేసుకుని కళ్ళు మూసుకున్నాను. లే వెళదాం, లే. ఎక్కడికి మీరా? ఎక్కడికో. నేను రాలేను, నేను రాను. ఉండు, నాకు నిద్రొస్తుంది. రావు రావు, ఇంకా వాడి దగ్గరే ఉంటావా? నేను ఉండనిస్తానా? నా దానివి. ఇది మీరాయేనా? నాకు తెలీదు, శక్తి లేదు. మీరా మాట్లాడుతున్నాడు, మీరా నన్ను లోబరుచుకుంటున్నాడు. వాడేనా? వాడిదానివేనా నువ్వు? శాంతం సంపాదించాడు పాపం. మొన్ననేగా తనని అమీర్ మృత్యు నుంచి రక్షించాడు. అది కూడా మరిచాడు కదా మీరా. అప్పుడు మరిచాను, కానీ ఆ సంగతి ఇప్పుడు యోచిస్తున్నాను. ఎంత తపనలో కుమ్ములకపోతే కృతజ్ఞతను కూడా మరుస్తాడు. ఉదారుడు నా మీరా. తక్కిన విషయాల్లో ప్రాణానికి ప్రాణం ఇస్తారు, స్త్రీ విషయంలో ప్రాణానికి ప్రాణం తీసుకుంటారు. దీదీ, దీదీ, నా దీదీ, రా ఇట్లారా. నీ కోసం, ఈ పెదమల కోసం, ఈ చేతుల కోసం. ఆ రాత్రి ఆ నీళ్లల్లో, ఇసుకలో, చీకట్లో మీరా నన్ను తన దాన్ని చేసుకున్నాడు. అతని మనసు నొప్పించే శక్తి కానీ, అతని మీద అధికారం చేసే శక్తి కానీ నాకు లేదు. ఎంతసేపు అయిందో తెలియదు, కారణం లేకుండానే నాకు తెలివి కలిగింది. మీరా నా మీద పడుకునున్నాడు. అతని జుట్టు నా మొహం మీద పడ్డది. అతని చేతులు నా వీపు కింద నుంచి ఇసుకలో పాకుతున్నాయి. అమీర్ నన్ను చేసిన గాయం మీద మీరా మెత్తని పెదమలు, ఏదో శక్తి నా కళ్ళని విప్పిందే. అదే చీకట్లో బాగా కళ్ళు విప్పి చూసేట్టు చేసింది. మా పక్కనే నల్లని ఆకారం, అమీర్ కళ్ళు. చేతుల్లో తలతలలాడే కత్తి. మా ఇద్దరి మీద అది దిగుతుందని తెలిసి కళ్ళు మూసుకోబోతున్నాను. జుట్టు పట్టుకుని మీరాని పైకెత్తాడు. నా మీరా కోసం ప్రాణం హడలిపోయింది. పిల్లి నోట్లో చిక్కిన పిచ్చుకలాగా కీచుమన్నాడు మీరా. చప్పున లేచి అట్లా మీరాని కావలించుకుని అమీర్ కత్తికి అడ్డుపడ్డాను. నా బరువుతో మీరా కింద, నేను పైన ఇసుకలో దొల్లాము. వాణ్ణొదులు అంది మీరా గొంతు బొంగురుగా. నన్ను చంపిన తర్వాత? నిజమా? నిజం. అరే, కదలక మీరాని బయటికి కనబరచక నా రొమ్ముతో, నా జుట్టుతో, నా తొడలతో కప్పేశాను. ఎదురు చూస్తున్న కత్తి నా మీద దిగుతుందని చప్పున నిష్కారణంగా నా ప్లీడర్ గారు ఇల్లు, లా పుస్తకాలు కళ్ళ ముందుకొచ్చాయి. నిశ్శబ్దం 10 నిమిషాలైనా జరుగుండాలి. కళ్ళు తెరిచాను, ఎవ్వరూ లేరు. లేచాను. ఇసుకలో జిగురుగా కాలికి తగిలింది రక్తం. పక్కన అమీర్ పడున్నాడు. అమీర్ అన్నాడు మీరా. మీరా పరిగెత్తు, డాక్టర్ని తీసుకురా అన్నాను. మీరా సంశయిస్తున్నాడు. దీదీ, నా కోసం నువ్వు. మీరా, పో త్వరగా. దీదీ, నిన్నొక్కతిని. మీరా, నాకు కోపం తెప్పించుకో. మీరా పొదల వెనక మాయమైనాడు. త్వరగా మీర్ని వెతికాను. ఒళ్ళంతా ఎక్కడ తాకినా రక్తమే. నా ముద్దు ఉంగరాలు జుట్టు, నన్ను కావలించుకుని ఒత్తుకున్న రొమ్ము ఆ బలమైన చేతిలో వేలాడిపోతున్నాయి. అమీర్, అమీర్. కళ్ళు తెరిచాడు. ఏమిటి అమీర్ ఇది? ఎందుకు అమీర్ ఇట్లా చేశావు? నేనేం గాను? నువ్వు లేక ఎట్లా బతకనమీర్? నన్ను చంపు అని ఏడ్చాను. నిన్ను చంపదలుచుకోలేదు, చంపొద్దనుకున్నాను. నేనో మీరాయో ఒకరమే బతకాలి. నీకు మీరా కావాలి. నువ్వు చావడం ఎందుకు అమీర్? నిన్ను విడిచి బ్రతకలేను. విడవడం ఎందుకమ్మా? ఆ మీరాతో నిన్ను పంచుకుంటాననుకున్నావా? తురకబిడ్డని. రా, ఇట్లారా అని నా తల కోసం చెయ్యి ఎత్తబోయి బలం లేక కింద పడేశాడు. నేను గొల్లు నా చీకట్లో, అరణ్యంలో బిగ్గరగా ఏడుస్తూ బరువుగా వేలాడే అతని చేతిని భుజం మీద పెట్టుకున్నాను. నా తలని మెల్లిగా తన రొమ్ము మీదకి లాక్కున్నాడు. ఏమేమో మాట్లాడాడు. అమీర్, అమీర్, నమ్ము, నీ మీద నా ప్రేమ ఏమాత్రమూ తగ్గలేదు. మీరా విచారం చూడలేక అతన్ని నిరాకరించలేదు. కానీ నువ్వే కావాలి నాకు. నేను నీదాన్ని. ఎందుకు ఇట్లా చేసావు అమీర్ అని ఎంతో ఏడ్చాను. అమీర్ మాట్లాడలేదు. మెల్లిగా అతని ఊపిరి తగ్గిపోయింది. తలెత్తాను. నా జుట్టు అమీర్ పళ్ళ సందున కరుచుకుపోయింది. అమీర్ ఇంకా నాకు లేకుండా పోయినాడు. బతికి ఉన్న అమీర్ని చూసే కంటే అతని శవాన్ని చూస్తే నాకు భయం వేసింది. నేను ఒంటరిగా ఉన్నానని అప్పుడు తట్టింది. చుట్టూ చూశాను. ఎక్కడో నేను ఎరగని స్థలం అది. నల్లని నీళ్లగుంట పక్కన నా అమీర్ పడి ఉన్నాడు. నేను కదిలినప్పుడల్లా కప్పలు నీళ్లలోకి దూకుతున్నాయి. తుంగలో నుంచి గాలి ఈడ్చుకుంటూ పోతుంది. చల్లనైన అమీర్ చెంపలు తాకడం భయం వేసింది నాకు. నా అమీర్ చంపల్ని తాకడానికి ఇప్పుడు నన్ను కావలించుకున్న అమీర్ని తాకడం, అతని వంక చూడడం భయంగా ఉంది. నా అమీర్ కాడు. అమీర్, అయ్యో అమీర్ అని పెద్దగా ఏడ్చి నా కంఠం విని భయపడి నేనే ఊరుకున్నాను. అట్లా పిలిస్తే అమీర్ లేస్తాడేమోనని వణికాను. కానీ నిజంగా అమీర్ పోయినాడా? బతికి లేస్తాడేమో. చుట్టూ కటికి చీకటి, పొదలు, దోవ తెలీదు.
ఆకాశం మీద మబ్బులు కప్పి ఊపిరాడనట్టు చేశాయి. నక్కలు కూస్తున్నాయి. రావు కదా ఈ శవం దగ్గరికి? యమదూతలు రారు కదా? వెళ్ళిపోనా? ఎట్లా ఉండడం అంత భయంతో? అమీర్ని నా వంకత్త ప్రేమగా చూసే అమీర్ని, నా కోసం ప్రాణం ఇచ్చే అమీర్ని నేను వదిలి వెళ్ళనా? ఉన్నాను. వణుకుతో కొంతసేపు ఏడ్చాను, కొంతసేపు వణికాను, కొంతసేపు అమీర్ వంక చూశాను. దైవకృప వలన ఇంక భరించలేక మూడునై పడి ఉన్నాను. తెల్లవారదు, ఎడతగని రాత్రి అది. ఇంక అసలు లోకానికి పునఃకాంతి లేదు. ఇంతే, ఈశ్వరుడే అస్తమించాడు అనిపించింది. కానీ నా కోసం లోకం ఆగుతుందా? మెల్లగా తూర్పు తెల్లనై నీళ్లు మెరిశాయి. తుంగ కదిలింది. అమీర్ మొహం కనపడ్డది. ఇంకెన్నడూ కళ్ళు తెరవని నా అమీర్ మొహం, అతని రొమ్ము మీద లోతైన గాయం. అప్పుడేడ్చాను. నా అమీర్ కోసం దిక్కులు మారుమోగేట్టు, నా గుండె పగిలేట్టు. లోకం నా మీద చీకటి ముసుగు తీసి నా ఒంటరితనాన్ని చూసింది. మీరా, డాక్టరు, పోలీసులు వచ్చారు. మీరా చేతికి సంకెళ్ళు. ఇదేమిటి మీరా? త్వరగా అమీర్ని చంపింది నేనేగా అన్నాడు. తెల్లబోయి చూశాను. నువ్వా? కాదు, మీరా. అతనే పొడుచుకున్నాడు. మీరా తెల్లబోయాడు. పోలీసులు చిత్రంగా చూశారు. వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? నేను డాక్టర్ని పిలిస్తే అతను పోలీసుల్ని పిలిచాడు. నన్ను అడిగితే నేనే పొడిచానన్నాను. ఎందుకట్లా అన్నావు మీరా? నాకు అమీర్ పొడుచుకున్నాడని తెలియదుగా. తెలియకపోతే నేను అనుకున్నా. ఎట్లా అనుకున్నావు? అబద్ధం. నిజం చెప్పు. పోలీసుల వంక చూసి నెమ్మదైన గొంతుకుతో, నువ్వు పొడిచావనుకున్నా అన్నాడు నా మీరా. అతనే పొడుచుకున్నాడు అన్నాడు. నమ్మకం లేకపోవడం చూపించే చిరునవ్వు నవ్వాడు ఆ పోలీస్ మనిషి. తప్పు చేశాననుకుని. కాదు, నేనే పొడిచాను అన్నాను. మైదానం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.